నమస్తే, వెల్కమ్ టు మైక్టీవీ హెల్త్. నెక్స్ట్ జెన్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ ఇమ్మనేని విజయ్ కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వరల్డ్ డయాబెటిక్స్ డే సందర్భంగా డయాబెటీస్ గురించి, దానికి సంబంధించిన సందేహాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఆయనతో మాట్లాడి నివృత్తి చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా సార్? ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? యా, గుడ్ సార్. సార్, యాక్చువల్లీ ఇప్పుడు వరల్డ్ డయాబెటీస్ డే ఉంది కదా, మామూలుగానే మన ఇండియా డయాబెటీస్ రాజధాని అంటాం వాళ్ళకి, అట్లాగే హైదరాబాద్ ఇండియాకి డయాబెటీస్ రాజధాని అంటాం. అది ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అది కామన్ అయిపోయింది. బట్ యాక్చువల్లీ బేసిక్గా అంటే ఎన్నిసార్లు మాట్లాడుకున్నా డయాబెటీస్ అంటే ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. యాక్చువల్లీ డయాబెటీస్ అంటే ఏంటంటే, ఎప్పుడు ఏ కండిషన్, షుగర్ లెవెల్స్ ఎంత ఉంటే అది డయాబెటీస్ అంటాము. యాక్చువల్లీ డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే, ఏ కండిషన్లో బాడీలో ఏం జరిగితే డయాబెటీస్ వస్తుంది? బేసికలీ డయాబెటీస్ అనుకుంటే మన నార్మల్గా అందరూ మధుమేహ వ్యాధి ఏదైతే చెప్తారో దానికి ఉండే బేసిక్ ప్రోగ్రామింగ్ అనేది, అంటే లైక్ వాట్ ఎవర్ అమౌంట్ ఆఫ్ లెవెల్స్ ఇన్ ద బాడీ, షుగర్ లెవెల్స్ విచ్ హ్యావ్ టు బీ కామన్. నార్మల్గా ఫాస్టింగ్ షుగర్స్ అంటాము, అలాగే పోస్ట్ పారాండియల్ తిన్న తర్వాత షుగర్ లెవెల్స్, అండ్ ర్యాండమ్ షుగర్స్ బాడీలో. ఇవి ఎలా ఉంటాయనే దాన్ని బట్టి మనం కేటగరైజ్ చేస్తామమ్మా. ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ 110 వరకు మనము యాక్సెప్టెడ్ రేంజ్ అంటాము. WHO అకార్డింగ్లీ WHO ప్రకారంగా కూడా 110 వరకు మనకి షుగర్ లెవెల్స్ ఉంటే అది నార్మల్ ఉన్నట్టే ఎవరికైనా. అలాగే పోస్ట్ లంచ్ షుగర్స్ తిన్న తర్వాతది 140 వరకు ఉండొచ్చమ్మా. అండ్ ద మెయిన్ ప్రోగ్రామర్ విత్ ఆల్ దీస్ థింగ్స్లో వీటిల్లో ఏంటంటే మెయిన్ థింగ్ HbA1c లెవెల్స్ అంటాము. ఈ A1c లెవెల్స్ అనేవి గ్లైకోసిలేటెడ్ హెమోగ్లోబిన్ అంటాం. మన బాడీలో యాక్చువల్లీ సర్క్యులేటింగ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది. దాంట్లో ముఖ్యంగా 6.5 అనేది రేంజ్ విచ్ వీఆర్ యాక్సెప్టింగ్ దీస్ డేస్. అబౌవ్ 6.5 రేంజ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ డయాబెటిక్. ప్రీ డయాబెటిక్, అబౌవ్ 6.5 కంటే ఎక్కువ ఉంటే దట్ ఈస్ కాల్డ్ డయాబెటీస్. ఓకేమా? సో దాంట్లో కూడా టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ ఏదైతే నార్మల్గా ఇన్సులిన్కి సంబంధించింది, బాడీలో మన ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఏదైతే అస్సలు విడుదల చేయకపోయినా ఇన్సులిన్ని, లేకపోతే చాలా తక్కువ క్వాంటిటీలో విడుదల చేసినప్పుడు అలాంటి డయాబెటీస్ని మనం ఇన్సులిన్ డయాబెటీస్ అంటాము. రెండవది బాడీలో మన గ్లూకోజ్ యొక్క ప్రోగ్రెస్ని సరిగ్గా లేనప్పుడు మనం టైప్ 2 డయాబెటీస్ అంటాము. సో ఆ ప్రాసెస్ అనేది సరిగ్గా లేదు, మెయింటైన్ కావడం లేదు అన్నప్పుడు దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటాము. ఓకే, ఇప్పుడు సార్ వన్స్ డయాబెటీస్ అంటే ఇప్పుడు మీరు వాల్యూస్ చెప్పారు, అంటే పోస్ట్ లంచ్ అయితే అబోవ్ 140 లేదంటే 110 తర్వాత ఉంటే కనుక అది డయాబెటీస్ కండిషన్ ఉంటాము. ఇప్పుడు జనరల్గా వాళ్ళు మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ర్యాండమ్గా మనం ప్యాకేజెస్ టెస్ట్లు చేస్తూ ఉన్నారు. చేయించుకున్నప్పుడు వాళ్ళకి ఏదో వాల్యూ వస్తుంది. వచ్చినప్పుడు చాలామంది అడుగుతారు ఏంటంటే, ఇమీడియట్గా మెడిసిన్ స్టార్ట్ చేయాలా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, లేదంటే వాకింగ్, అది లైఫ్ స్టైల్ చేంజెస్ సరిపోతాయా అనేది చాలామందికి ఒక డౌట్. అంటే ఎప్పుడు డాక్టర్ని కలవాలి ఆ వాల్యూస్? సో వెన్ టు మీట్ ద డాక్టర్, స్పెసిఫికలీ వెన్ యూఆర్ కన్సిడరింగ్ డయాబెటీస్ యాజ్ ద మెయిన్ పార్ట్. సో ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనకి రిపోర్ట్స్ అలా అన్ఈవెన్గా వచ్చినప్పుడు ఆల్వేస్ కన్ఫ్యూజన్ ఎప్పుడు వస్తుంది అంటే, దెర్ ఈస్ ఏ టైమ్ కాల్డ్ ఆర్ ప్రోగ్రామ్డ్ కాల్డ్ యాజ్ ప్రీ డయాబెటీస్ రేంజ్. సో 110 మనం అనుకున్నాం కాబట్టి 110 అని అనుకున్నాం కాబట్టి ఎవరికైనా 110, 115, 120 వరకు వచ్చింది ఫస్ట్ టైం డిటెక్ట్ అయినప్పుడు దాన్ని మనం డయాబెటీస్గా కన్సిడర్ చేయకూడదు. యాజ్ ఎ డయాబెటాలజిస్ట్ మై సజెషన్ ఆల్వేస్ వుడ్ బి, మనం ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకునే దానికి ముందు చూడాలి. దాంట్లో మెయిన్ మనకి ఫస్ట్ థింగ్ మన హెల్త్ ప్రకారంగా ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డైట్ కంట్రోల్ ముఖ్యంగా మనకి ఎక్కువ, అంటే ఇట్స్ నాట్ దట్ స్వీట్లు తింటేనే డయాబెటీస్ రావాలని రూల్ లేదమ్మా. ఈ రోజుల్లో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్, 90% ఆఫ్ ద పేషెంట్స్, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ డైట్, it's because of stress levels, it's because of associated anxiety levels, and obviously lifestyle changes are the main part, but these are also involved in this. So all together along with that manam proper ga healthy ga unnama leda anede main important thing. So always we would look at this pre-diabetes range of a particular patient. షుగర్ పేషెంట్కి ఉట్టి షుగర్స్ మాత్రమే నార్మల్గా చెక్ చేయమమ్మా. వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ చూస్తాము. మనం ఇందాక అనుకున్నట్టు 3 months యావరేజ్ షుగర్ ఏదైతే HbA1c లెవెల్స్ అది కూడా కంపల్సరీ చెక్ చేసుకుంటూ మనం పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలా వద్దా. అంటే టాబ్లెట్స్ స్టార్ట్ చేసేయడం ఈజ్ వెరీ ఈజీ, బట్ స్టాప్ చేయడం చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో రేంజ్
బట్టి మనము ప్రొసీడ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఏ పేషెంట్ అయినా మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ డయాబెటీస్ రేంజ్, హై రేంజ్ వచ్చినప్పుడు, లేకపోతే ప్రీ డయాబెటీస్ రేంజ్ వచ్చినప్పుడు ముందు మనం చూడాల్సింది వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, దాన్ని మనం చేంజ్ చేయాలి. దాంట్లో ముఖ్యంగా ఆహార నియమాలు, ఎక్సర్సైజ్ అండ్ ఆబ్వియస్లీ యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి ఏదన్నా ఒక ప్రోగ్రామ్ లాగా, ప్రోటోకాల్ లాగా, టైం టేబుల్ లాగా వాళ్ళకి ఇవ్వడం మొదలు పెట్టాలి మనం. అప్పుడు ఆటోమేటికల్లీ మెయిన్ ఏదైతే షుగర్ లెవెల్స్ ఉంటాయో బ్యాలెన్స్ చేయొచ్చు. As a diabetologist, my always first thing to my patients would be seeing the reports, not to panic. ఎందుకంటే మీరు అన్నట్టు ఆల్మోస్ట్ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా హైదరాబాద్ ఉంది, కానీ బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ద సోర్సెస్ వేర్ ఆర్ వీ హ్యావ్ ద థింగ్స్ వేర్ వీ కెన్ జస్ట్ కంట్రోల్ ఇట్. కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం. డయాబెటీస్ ఉంది, ఎంతమందికి వచ్చిన వాళ్ళకి ఉంటుంది, కానీ దాన్ని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకొని హెల్దీగా ఉండేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలంటే అఫ్కోర్స్ ఎక్సర్సైజ్, డైట్ అని చెప్తుంటారు, బట్ దాని రిలేటెడే చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్. డైట్ విషయంలో కూడా రకరకాల డైట్స్ చెప్తుంటారు, ఎక్సర్సైజ్ కూడా వాకింగ్ చాలని కొందరు అంటారు, లేదు ఇంకా వేరే జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాలంటారు, కొందరు యోగా అంటారు, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. మీరు ఏమని సజెస్ట్ చేస్తారు? యాజ్ పర్ మై suggestion or whatever I usually give my patients, I try to tell them, first thing, మీరు ఎక్కువ ఎక్సర్సైజ్ అంటే గంటల తరబడి చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సజెస్ట్ టు గో ఫర్ ఎ సింపుల్ వాక్ ఎర్లీ మార్నింగ్, 30 to 45 minutes. 30 minutes is a minimum range which we have to do with a good sunlight exposure. విటమిన్ డి వస్తుంది మనకి, బాడీ కూడా కొంచెం మార్నింగ్ టైంలో హెల్దీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ సింపుల్ 30 to 45 minutes, 30 minutes of exercise or simple walking. Initially you can start. No need to hit the gym for hours together. వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. డయాబెటీస్ డిటెక్ట్ అయింది అనుకున్నప్పుడు మనకి రెండు మనం అనుకున్నట్టు డైట్ కంట్రోల్తో పాటు యాడిక్యువేట్ ఎక్సర్సైజ్ ఉంటే సరిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ యువర్ మెడికేషన్ విల్ హెల్ప్ యూ టు కీప్ ఇట్ అండర్ స్టే అండ్ అండర్ కంట్రోల్. ఇది మనం నార్మల్గా ఫాలో చేయాలి. ఇప్పుడు ఈవెన్ డైట్ విషయంలో కూడా సార్, అన్నం మానేయాలని కొందరు అంటారు, టోటల్ కార్బోహైడ్రేట్స్ మానేయాలని కొందరు అంటారు, లేదు చపాతీ తింటే చాలు అంటారు, మిల్లెట్స్ అంటారు. ఈ విషయంలో మీరు ఏమంటారు? So we have done a research on this particular topic. We usually prepare a diet chart for the patient. Okay. So it's not the same thing for everybody. It's about the patient's lifestyle. Patient వచ్చినప్పుడు మేము 15-20 నిమిషాల ముందు పేషెంట్తో మాట్లాడి, పేషెంట్ అసలు జనరల్ కండిషన్, ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే వాళ్ళకి తగ్గట్టు నేను డైట్ చార్ట్ ప్రిపేర్ చేస్తానమ్మా. బేసికలీ నేను డైట్ చార్ట్ సపరేట్గా అప్పటికప్పుడే రాసి పేషెంట్స్కి చెప్తాను. సో నార్మల్లీ ఇలాంటివన్నీ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ఆల్మోస్ట్ ఒకటేలాగా ఉంటుంది. సో ట్రై టు అవాయిడ్ కార్బోహైడ్రేట్స్ యాజ్ యూ సెడ్. ఓకే, ఒక లెవెల్ వరకు కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయాలి, కాకపోతే వన్స్ ఇన్ ఎ మీల్, వన్ మీల్ ఆఫ్ ద డే హ్యాస్ టు హ్యావ్ అ లిటిల్ క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో మనకి మన ఇండియన్ కండిషన్స్ ప్రకారంగా చెప్పుకుంటే మీరు అన్నట్టు చపాతీ కానీ, జొన్న రొట్టె కానీ, లేకపోతే ఏదైనా ఓట్స్కి సంబంధించిన ఇది కానీ, ఇట్లాంటి వాటితోటి చాలా వరకు మనకి బాడీలో ఉండే లెవెల్స్ని మెయింటైన్ చేయొచ్చు మనం. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ పరంగా ఒక చిన్న రఫ్ డైట్ చార్ట్ చెప్తాను. నార్మల్గా బ్రేక్ఫాస్ట్ వీ డూ అట్ అరౌండ్ 8 to 9 మధ్యలో ఎప్పుడైనా ఎవరైనా చేసేవాళ్ళు నార్మల్గా ఉంటారు కాబట్టి మెజారిటీ వాట్ వీ స్టార్ట్ టెలింగ్ దమ్ ఇస్ ఫస్ట్ గో ఫర్ ఎ వాక్ ఇన్ ద మార్నింగ్ టిల్ 7 to 7:30, హాఫ్ అన్ అవర్ టు 45 minutes సన్లైట్ ఎక్స్పోజర్ వాక్ చేసుకొని వచ్చిన తర్వాత మేక్ షూర్ యు ఆర్ హ్యావింగ్ ఎ ప్రాపర్ breakfast, because breakfast is an important meal of the day. Very, very important to make sure that you will be taking oats, cornflakes, or simple, మనం అనుకున్నట్టు రైస్తో చేస్తారు, ఇడ్లీలు తినకూడదు, అలాంటి ఆలోచనలు అన్నీ తప్పమ్మా. ఇడ్లీ తినొచ్చు, ఉప్మా తినొచ్చు, రవ్వ ఉప్మా కూడా మంచిదే తీసుకోవచ్చు. రాగికి సంబంధించింది రాగి ఇడ్లీ కానీ, రాగి దోశ వితౌట్ ఆయిల్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫరబుల్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. Oats and cornflakes are also preferable. Okay. So at the same time, everybody suggests fruits tinochu. So as per medical background, we cannot say that ఇది తినాలి ఇది తినకూడదు అనుకుంటే పేషెంట్కి ఏది సూట్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి. పేషెంట్ లెవెల్స్ బట్టి మనం దానికి ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేస్తాం. సో మార్నింగ్ మీల్ ఇది అయిన తర్వాత ఫస్ట్ ఇన్ డయాబెటీస్ వాట్ వీ సే ఇస్ లిటిల్ క్వాంటిటీస్ మోర్ టైమ్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ తక్కువ క్వాంటిటీ. సో మీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అరౌండ్ 11 o'clock అలా టైంకి ఏదైనా సమ్ రాగి బిస్కెట్స్ కానీ, లేకపోతే గ్లాస్ ఆఫ్ మజ్జిగ కానీ, డైల్యూటెడ్ మోర్ ఆఫ్ వాటర్, ఆర్ మేబీ ఈ మధ్యకాలంలో అన్ని రకరకాల డయాబెటీస్కి సంబంధించిన బిస్కెట్స్ వస్తూనే ఉన్నాయి. ఏదైనా సంథింగ్ టు ఎ స్మాల్ స్నాక్ వీ కాల్ ఇట్, బట్ డోంట్ టేక్ ఎనీ రైస్ ఐటమ్స్ ఆర్ ఎనీథింగ్ డ్యూరింగ్ దట్ టైమ్. And you should start your lunch by 12:30, 1 o'clock. In the lunch, we would usually suggest to have
2 small pulkas or oka jawari roti or a cup of carbohydrate rice, what we suggest, రైస్ they తినచ్చు. can take a cup of rice. Okay, a small cup of rice is allowed. It has to be taken. And normal regular ఏమి కూర ఏం తీసుకుంటారో దే కెన్ హ్యావ్ ఇట్. బట్ భూమి కింద పండే పదార్థాలు తగ్గించడం మంచిది. గడ్డలు, చామగడ్డలు, ఆలుగడ్డలు ఇట్లాంటివి తగ్గించడం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ కెన్ హ్యావ్ సాలడ్ ఆల్సో. A bit of salad is also good for you. And around 4:30 or something like that, I usually suggest some fruits to the patients. Cut fruits. ముఖ్యంగా పపాయ ఫ్రూట్, డయాబెటీస్కి చాలా మంచిది. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ హ్యావ్ జామకాయ. వారానికి 2 సార్లు జామకాయ తినమంటాము. అండ్ అన్ని సీజన్స్లో మనకి అల్లనేరేడు పండ్లు దొరకవు, కాలా జామున్ అంటాం. దోస్ ఆర్ ద వన్స్ విచ్ విల్ గివ్ ఇట్. బట్ యూ కెన్ హ్యావ్ ఆపిల్ యాజ్ వెల్. దట్ ఈస్ అరౌండ్ 4:30, 5 o'clock వరకు. ఇంకా మిగతా ఫ్రూట్స్ అయితే ఇవి మోస్ట్ ఆఫ్ ద టైం ఇవి తినమని చెప్తామమ్మా. మిగతావి కూడా అలౌడ్ ఉన్నాయి, అలౌడ్ లేవని కాదు. గ్లైసెమిక్ కంటెంట్ వాటిల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్స్ ఆ టైం నుంచి రాత్రి లోపల షూటప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అగైన్ మీరు మళ్ళీ నైట్ టైం మీరు తీసుకునే టాబ్లెట్, ఇన్సులిన్ ఏ డోసేజ్ ఉందో దానివల్ల మళ్ళీ షుగర్స్ బ్యాలెన్స్ కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ ఫాస్టింగ్స్ అవన్నీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు we suggest like this normally. And in the night obviously we avoid carbohydrates. We try to tell them to have pulkas, 3 pulkas or lekapothe oka jonna rota, whatever they are comfortable with. And make sure you are drinking plenty of water. And diluted buttermilk is also good ma, but with no sugar, nothing. అంటే అందరూ నాకు ఇష్టం ఇది అని తాగడం, మళ్ళీ దానివల్ల ఏమవుతుంది, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఆబ్వియస్లీ మీరు చేసే డైట్ అంతా కూడా ఇది ఉండదు. సో దిస్ విల్ హెల్ప్ యూ బ్యాలెన్స్ యువర్ షుగర్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ టైం టేబుల్లో మీరు యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, డైలీ మనం తీసుకునే రెగ్యులర్ దాంట్లో కూడా వీక్లీ ట్వైస్ మీట్ తీసుకోకూడదని రూల్ లేదా అని గ్యారంటీ ఏదైనా లేదమ్మా. యూ కెన్ హ్యావ్ మీట్ ఆల్సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ రెడ్ మీట్. ముఖ్యంగా అట్లాంటివి కానీ, లేకపోతే ఫిష్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ డయాబెటీస్ పేషెంట్స్. ఆయిలీ ఫుడ్స్, ఇట్లాంటి ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ టోటల్లీ అవాయిడ్ చేయడం మంచిది. బికాస్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి డయాబెటీస్ పేషెంట్స్లో, విచ్ అగైన్ ఈజ్ ఎ వెరీ బిగ్ రిస్క్ ఫర్ హార్ట్ డిసీజెస్. బీపీ అండ్ హార్ట్ డిసీజెస్కి కొంచెం ఆలోచించుకోవాలి. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్ విచ్ వీ యూజువలీ సజెస్ట్ ఎనీ పేషెంట్స్. ఇప్పుడు ఫ్రూట్స్ ఈవినింగ్ అన్నారు, అవి మార్నింగ్ 11 టైంలో ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే, మీరు ఆఫ్టర్నూన్ మీల్ స్ట్రాంగ్ ఉంటుంది కదా, మనం కార్బ్స్ ఇస్తాము. అందుకే పొద్దున కొంచెం ఆ టైంలో సాఫ్ట్గా ఏదైనా కొంచెం ఆ టైంలో మీకు హైపోగ్లైసేమియా, షుగర్ స్లో అయిపోవడం హైపోగ్లైసేమియా అంటాం. అది కాకుండా ఉండడానికి మనం ఒకే స్నాక్ లాగా తింటున్నాము. పీపుల్ విల్ సప్లిమెంట్, తీసుకోవచ్చు, తీసుకోకూడదని ఏం రూల్ లేదు. ఇది జస్ట్ పేషెంట్ టువర్డ్స్ పేషెంట్. వీ యూజువలీ మేక్ దిస్ కైండ్ ఆఫ్ టైం టేబుల్. అందుకు నేను చెప్పాను అంతే. అందుకని అది అలా తీసుకోవచ్చు. రైస్ డెఫినెట్లీ అకౌంట్. ఈ రోజుల్లో ఏంటంటే బ్రౌన్ రైస్ కానీ అట్లాంటివి ఎక్కువ వాడమని చెప్తున్నాము. సో దాంట్లో కూడా లాట్స్ ఆఫ్ ఇది ఉంటుంది, అది అన్పాలిష్డ్ రైస్ అది. సో ఇట్ డిపెండ్స్ దట్ ఇట్ విల్ నాట్ గివ్ యూ సో మచ్ ఆఫ్ గ్లైసెమిక్ ఇండెక్స్, బట్ అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ అయితే ఏదైనా చేస్తుందమ్మా. దీంట్లో కూడా రెడ్ రైస్ కూడా ఇప్పుడు ఎక్కువ ఉన్నాయమ్మా. ఇవన్నీ అమ్మా, ఇవన్నీ జిమ్మిక్లు. అందరూ ప్రోడక్ట్స్ ఒక ఎఫెక్టివ్నెస్ కోసం ఏదైనా కూడా, చిన్నప్పటి నుంచి మనం అన్నం తిని పెరిగాం కదమ్మా, ఏదైనా ఒకటే బాడీ it gives you the same carbohydrates, but there is a little bit of difference in the glycemic index after eating. Fiber విషయంలో అది కొంచెం హై ఫైబర్ డైట్ దొరుకుతుంది. మీరు తినే ఫ్రూట్స్లో కూడా ఉంటుంది, కాకపోతే అకేషనల్లీ ట్రై టు మేక్ షూర్ దట్ యూ బ్యాలెన్స్ ఇట్. బట్ వన్ థింగ్ అంటే, చాలా ఇప్పుడు వచ్చే కాన్సెప్ట్లో ఈ రెడ్ రైస్, బ్లాక్ రైస్ వల్ల డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, మీరు రైస్ తినచ్చు డయాబెటీస్ రాదు, కంట్రోల్లో ఉంటుంది అనే యాంగిల్లో ఒకటి నడుస్తుంది. అంటే అదైనా రైసే వచ్చేది వస్తుంది అంతే. దాంట్లో కూడా కంట్రోల్ అనేది ఇంపార్టెంట్ మీరు అన్నట్టు. సో ఆ కంట్రోల్ అనే వర్డ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్. సో ఐ వుడ్ రాదర్ సజెస్ట్ యూ కెన్ బ్యాలెన్స్ ఇట్ బై ప్రిపేరింగ్ యువర్ ఓన్ డైట్ చార్ట్ rather than somebody telling you about it. But definitely డాక్టర్ చెప్పేది వినండి. ఖచ్చితంగా డైట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా చాలా అవసరం. పొద్దున్న మీరు ½ an hour ఎక్సర్సైజ్, ఈవినింగ్ కూడా వాక్ ఏదైనా వెళ్తే కూడా విల్ నాట్ హార్మ్ యూ. Please be healthy on this World Diabetes Day. I would just request everybody to make sure that they follow all the precautions from the diet perspective and the exercise perspective, and if necessary medication use చేయాల్సిందే తప్పదు. Also importantly stress levels, anxiety and stress levels కి దానికి ఏ డాక్టర్ దగ్గర మందులు లేవమ్మా. ఎవరిది వాళ్ళే చూసుకోవాలి. కాకపోతే ఆ యోగా తర్వాత ఏదన్నా మెడిటేషన్ ఇట్లాంటివి చేయడం వల్ల బాడీని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ అనేది ఎవరికైనా రావచ్చు. సో దే కెన్ జస్ట్ ఫాలో ఆల్ దీస్ థింగ్స్ అలాంగ్ విత్ గుడ్ హెల్దీ ఎక్సర్సైజెస్ వాట్ దే డూ.
ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా. సో విన్నారు కదా డాక్టర్ విజయ్ కుమార్ గారు ఏం చెప్తున్నారో. సో వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగానైనా మనం డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడానికి జస్ట్ సింపుల్ డైట్ అండ్ ఎక్సర్సైజెస్ ద్వారా సాధ్యమే అవుతుంది. అన్నం కూడా తినొచ్చు అని చెప్తున్నారు. సో డయాబెటీస్ ఉన్నా కూడా మీరు నెక్స్ట్ జెన్ హాస్పిటల్కి రండి, డాక్టర్ విజయ్ కుమార్ గారిని సంప్రదించండి. నమస్తే.